వెల్కమ్ బ్యాక్ టు యశ్వం ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది వచ్చేసి మా విలేజ్. సో నేను మా విలేజ్లో ఉన్నాను. సో నేను చాలా రోజుల నుంచి మీ ముందుకు రాలేదు, వీడియోస్ తీయలేదు, పెట్టలేదు. ఎందుకంటే మా ఊర్లో మా తాతయ్య గారు చనిపోయారు, మా మమ్మీ వాళ్ళ డాడీ. సో మా మమ్మీ వాళ్ళ డాడీ చనిపోయారు. చాలా చాలా బాధగా అనిపించింది. అండ్ ఎలా మూడ్ ఆఫ్లో ఉన్నాను చాలా రోజుల నుంచి, ఒక 10 to 15 days నుంచి చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాను. మైండ్ మొత్తం చాలా ఎలాగో అనిపించింది, చాలా బాధగా, మొత్తం ఏంటి ఇలా అయిపోయింది అలా. సో ఇంకా ఈ మూడ్ నుంచి బయటకు వద్దాం, మీతో కొంచెం ఇలా చెప్దాం, మాట్లాడదాం అనిపించింది. సో అందుకే ఇలా ఉన్నాను. అండ్ 10-15 days నుంచి మొత్తం ఫుల్ వర్షాలు, మా పంటలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. అండ్ మొత్తం పంటలు అయితే పడిపోతున్నాయి. అండ్ ఫుల్ వర్షం ఇప్పుడు కూడా ఆగిపోతుందేమో అనుకుంటే అప్పుడే మబ్బులు వచ్చేస్తున్నాయి. మొత్తం వర్షాలు మొత్తం ఇలా నాశనం అయిపోతున్నాయి. మా ఊరిలో పగిరి ఉంటుంది, పగిరి అంటే మొత్తం వాటర్ ఉంటాయి. సో ఆ వాటర్ అయితే ఏముంటాయి, ఆ ఊరు ఈ ఊరు ఉంటుంది, మధ్యలో పగిరి ఉంటుంది. సో ఆ వర్షాలు ఇలా కురుస్తున్న వల్ల అది బాగా ఫుల్ అయిపోయి రోడ్ పైకి వాటర్ వచ్చేసాయి. సో మీకు చూపిస్తాను పదండి. ఇవి మా విలేజ్ దగ్గర ఉన్న పొలాలు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 10 to 15 days వర్షం కంటిన్యూస్గా కురవడం వల్ల పంట మొత్తం ఇలా పడిపోయింది. సో చూస్తుంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది కదా మనసంతా. కానీ మనం చూస్తుంటేనే ఇలా అనిపిస్తుంది, కానీ రైతులకు ఎలా అనిపించుంటుందో ఒకసారి చూడండి. వర్షం రావద్దనట్లేదు, కానీ మరి ఇంతగా వస్తే ఎంత నష్టపోతారో రైతులు. చూస్తున్నారు కదా, ఆయనే గొర్రెలు కాపుతాడనమాట. ఈ అన్ని గొర్రెలు ఆయనవే. చూడండి, 1 week వర్షాలు కంటిన్యూస్గా వస్తున్నాయి. సో రావడం వల్ల మొత్తం చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం నిండిపోయింది చెరువు మొత్తం. యాక్చువల్గా ఇది ఇంత ఫుల్గా ఉండదు, ఈ వర్షాలు రావడం వల్ల ఇంత ఫుల్ అయ్యాయి. చూడండి మొత్తం రోడ్డు పైకి వచ్చేసాయండి. మొత్తం చాలా బురదగా ఉంది రోడ్. అక్కడ చూడండి మొత్తం చాలా బురదగా ఉంది మొత్తం. అండ్ ఇది ఎప్పుడు ఇక్కడ దాకా రావు, యాక్చువల్గా ఇది చాలా కొన్ని ఉంటాయి. అండ్ 1 week కంటిన్యూస్గా వస్తుంది అని చెప్పాను కదా, దానివల్ల పంటలు నాశనం అవుతున్నాయి. అండ్ ఇలా ఫుల్గా రోడ్ పైకి వచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం పరిస్థితి, చాలా డేంజర్ అనమాట. అక్కడి నుంచి ఒకరైతే గంపలో వస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ఎప్పుడు ఇంత ఫుల్గా ఉండదు. అండ్ ఇలాంటి ప్లేసుల్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా వెళ్ళకూడదు, వెళ్తే చాలా రిస్క్ అండి, ఇది చాలా ప్రమాదం. ఎప్పుడు ఇంతగా ఎప్పుడు మునగలేదు. అండ్ పెద్ద వర్షాలు 1 week నుంచి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో వస్తున్నందువల్ల ఇంతగా ఫుల్ అయిపోయాయి. చూడండి పంటలు రైతులు ఎంత వరకు నష్టపోయి ఉంటారు. చూడండి మొత్తం డ్రైనేజ్ వాటర్ అండ్ మొత్తం వాటర్ అన్నీ కలిసిపోయాయి. లేకపోతే మనం బండి పైన అవతల ఊరి నుంచి ఇక్కడికి రావచ్చు. అలాంటిది ఇప్పుడు బండి వేసుకెళ్తే బండే మునిగిపోయేలాగా ఉందండి. ఒక మనిషి మునిగిపోవచ్చేమో అనిపిస్తుంది. ఫుల్గా ఫ్లో అవుతున్నాయి, వాటర్ మొత్తం ఫ్లో అవుతున్నాయి. సో ఇప్పుడు ఆ ఊరి నుంచి ఇక్కడికి రావాలి అంటే గంపలే అండి. సో గంపలు అప్పుడే వస్తున్నాయి చూసారా, అక్కడ నుంచి మొత్తం ఒక 2 గంపలు చూడండి. దాని నిండా బండి కూడా అక్కడే ఎక్కించేసుకొని వచ్చేస్తున్నారు. గంపలు ఉంటాయి అన్నమాట. గంపలు ఇక్కడ ఊర్లో గంపలు అంటే బోట్ అండి, చిన్న బోట్స్ లాగా ఉంటాయి అవి. ఈ ఊర్లో ఇక్కడ గంపలు అంటారు. సో గంపల్లో బండిని కూడా ఎక్కించేసుకొని ఒక ఫ్యామిలీ వచ్చేస్తూ ఉంటుంది. అవతల ఊరి నుంచి ఇతనికి అక్కడ ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది.
అవతల ఊరి నుంచి ఇక్కడికి రావాలన్నా ఒక్కొక్కసారి మనం ఆపాలి అన్న కూడా ఫ్లో అవుతూనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఆపలేని పరిస్థితి ఉంటుంది, కొన్నిసార్లు మునిగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వర్షం ఆగిపోతుంది, కొంచెం ఆగిపోతుందేమో అనే టైంలో కూడా మొత్తం క్లైమేట్ మొత్తం చూడండి. నేను ఒకవేళ ఇలా లేకపోయింటే మీకు అక్కడికి వెళ్ళి కూడా చూపించేదాన్ని. యాక్చువల్గా ఇలా ఉండడం వల్ల చాలా డేంజర్, ఇలా బైక్ పైన అస్సలు వెళ్ళకూడదండి, బైక్ కూడా మునిగిపోయే పరిస్థితులు ఉంటాయి. సో చాలా సీరియస్ అండి ఇది. అండ్ ఇంతగా మొత్తం చూడండి, పంట అక్కడ చూసేసారా, సగం పంట మూసుకుపోయింది, అంటే కింద ఉండే పంట మొత్తం వాటర్లో ఇట్లా మునిగిపోయింది సగం పంట మొత్తం. చూడండి బురద వాటర్ అన్ని, డ్రైనేజ్ వాటర్ అన్నీ కలిసిపోయినాయి వాటర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నాకు ఇక్కడ దాకా వచ్చాయి, నేను ఇంకా అక్కడ దాకా వెళ్తే ఇక్కడ దాకా వచ్చేస్తాయేమో. సో ఆ బోట్ అయితే ఇక్కడికి అంటే ఆ గంప అయితే ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది, కానీ ఫ్లో ఇలా వెళ్ళడం వల్ల అది రాలేకపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ అవతల వాళ్ళకి. సో ఇటువైపు వెళ్తుంది, వాళ్ళు ఎంత ఇటువైపు తోసినా కూడా అది వాటర్ ప్రవాహం సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఎలా వస్తారో మరి చూడండి. ఆల్రెడీ అక్కడ ఇంకొక ఫ్యామిలీ వెయిటింగ్లో ఉంది. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వస్తుంది అండ్ ఇంకో ఫ్యామిలీ అక్కడ వెయిటింగ్, అవతల నుంచి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఆ గంప ఒకటే దారి అని చెప్పాను కదా. సో అక్కడ మనుషులు వస్తున్నారు, కానీ వాటర్ ప్రవాహం ఇలా ఇటు సైడ్ ఉండడం వల్ల వాళ్ళు ఇటు సైడ్కి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఊరి నుంచి అటుకి వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటు వెళ్ళాలన్నా మనకు ఇలాగే ఈజీగా వెళ్ళొచ్చు అండి. లేదు ఇలా కాకుండా వేరే దారి అంటే ఇంకా 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అవుతుంది. సో సపోజ్ ఏదైనా సీరియస్ అంటే ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇది ఇక్కడైతే దగ్గర అవుతుంది కదా, మనం 30 కిలోమీటర్స్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఆ బోట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. సో మనుషులు చాలా భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అలాగే వస్తున్నారు. ఇటువైపు దొబ్బుతున్నారు చూడండి. నాకే వాటర్ ఇక్కడ దాకా వచ్చేసాయి. సో నాకే వాటర్ ఇక్కడ దాకా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అక్కడ దాకా వెళ్తే ఇక్కడ దాకా వచ్చేస్తాయి, మధ్యలోకి వెళ్ళగలను. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా అక్కడ ఇలా పైప్ లైన్ అదేంటి. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా అక్కడ ట్యాంక్ లాగా ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది రోడే అండి. సో వాటర్ వర్షం పడడం వల్ల మొత్తం ఈ దారి మొత్తం మూసుకుపోయింది. అక్కడ నుంచి ట్యాంక్ దాకా ఉట్టి పగురే, అండ్ ఆ ట్యాంక్ నుంచి ఇటు సైడ్ దాకా మొత్తం రోడ్ చూడండి. రోడ్ పైగా వాటర్ వచ్చేసాయి, మీకు అక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇది మా ఊర్లో గౌరమ్మ పండుగ అనమాట. గౌరమ్మ పండుగ అంటే ఏంటంటే దీపావళి పండుగ ఊర్లో సిటీలో ఎలాగో ఇక్కడ ఊరిలో గౌరమ్మ పండుగ అలాంటిదన్నమాట. సో గౌరమ్మ పండుగ అయిపోయాక నెక్స్ట్ డే మేమైతే పైన పటాసులు అలాంటివి అవన్నీ కాల్చుకుంటాం ఇంటి పైన. అలాగే దాని తర్వాత సో ఇక్కడ గౌరమ్మ పండుగ రోజు నోములు నోస్తారనమాట. అంటే పసుపుతోటి గౌరమ్మ అలా 2 చేస్తారు, అలా చాలా చాలా బాగుంటుంది. ఊరిలో ఈ పండుగ అయితే చాలా బాగా చేస్తారండి. మొత్తం అందరూ ఆ రోజు దీపాలు అలా పెట్టుకొని గుడికి తీసుకెళ్ళడం అలా చేస్తారనమాట.